27వ అధ్యాయం. ఇది నువ్వు కోరుకున్నదే, నేనేం చెయ్యను? లక్ష్మీ భవానీ గారు మనసులోకి ఆలోచన రాగానే వెనువెంటనే ఆచరణలో పెట్టే మనిషి. కల్కి ధర్మంలో చేరిన కొద్ది రోజులకే ఆమెకు భగవాన్ గురించిన పాటలతో ఓ మంచి ఆడియో క్యాసెట్ తయారు చేయాలన్న సంకల్పం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె భర్త పరశురాం గారితో కలిసి మద్రాసు వెళ్ళి త్వరగా ప్రణాళిక పూర్తి చేసి చాలా కృషితో ఓ క్యాసెట్ తయారు చేశారు. అందులో కొన్ని పాటలు ప్రఖ్యాత గాయని పి. సుశీల గారు, గాయకుడు రామకృష్ణ గారితో పాడించారు. పాటలన్నీ చాలా చక్కగా వచ్చాయి. ఆ సందర్భంగా ఆమె మద్రాస్, నేమంల మధ్య తరచూ తిరుగుతూ ఉండడం, భగవాన్ తల్లిదండ్రుల్ని కలుసుకోవటం, ఇంకా గురువులు రఘురాంజీ, కుమార్జీతో పరిచయాలు, పరమగురువు శంకర్ భగవత్పాద గారితో సంభాషించడం ఇవన్నీ జరిగాయి. మద్రాసులో కృష్ణమూర్తి గారని ఉన్నారు. ఆయన భగవాన్కి గొప్ప భక్తులు. ఆయన ఇంట్లో భగవాన్ పోర్ట్రేట్ ముందు ఉంచబడిన ప్రసాదం భగవాన్ స్వయంగా వచ్చి ఆరగించటం నిత్యం జరుగుతూ ఉండేది. అంతటి భక్తుని ఇంటికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని తన క్యాసెట్లోని పాటలు వినిపించాలన్న ఉత్సాహము లక్ష్మీ భవానీ గారికి కలిగింది. ఆయన అడ్రస్ తెలుసుకొని ఫోన్ చేసి భర్తతో కలిసి వాళ్ళింటికి వెళ్ళింది. కృష్ణమూర్తి గారు సాదరంగా వారిని ఆహ్వానించారు. నా దగ్గర భగవాన్ క్యాసెట్లు ఉన్నాయమ్మా, అయినా ఇవి విందాం అంటూ వాళ్ళని కూర్చోబెట్టి హాల్లో ఉన్న టేప్ రికార్డర్లో క్యాసెట్ ఉంచి ఆన్ చేశారు. పాటలు వింటుంటే ఆయన ముఖం ఆనందంతో వికసించింది. పాటలు చాలా బాగున్నాయే అని భార్యను కేకేసి ఆమెను కూడా వినమన్నారు. ఆమె ట్రేలో బాదం మిల్క్ గ్లాసులతో వచ్చి అతిథులకిచ్చి 1-2 పాటలు విని లోపలేదో పని ఉండి ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఒక్క నిమిషమన్నా గడిచి ఉండదు ఆమె పెట్టిన గావు కేక, తర్వాత పెద్ద చప్పుడు. ఏమైంది అని అరుచుకుంటూ కృష్ణమూర్తి గారు లోపలికి పరిగెత్తారు. లోపలికెళ్ళాక ఆయన పెడుతున్న కేకలు విని పరశురాం గారు, లక్ష్మీ భవానీ గారు కూడా గబగబా వెళ్ళారు. కృష్ణమూర్తి గారి భార్య నేల మీద పడి ఫిట్స్ వచ్చిన దానిలా గిలగిలా కొట్టుకుంటుంది. అయ్యో, నా భార్యకి ఎప్పుడూ ఇలా జరగలేదే, అసలు ఫిట్సు అలాంటివేం లేవు, ఈ రోజు ఏమైంది అంటూ కృష్ణమూర్తి గారు చిన్నపిల్లాడిలా శోకాలు తీస్తున్నారు. లక్ష్మీ భవానీ గారికి, పరశురాం గారికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. తాము వచ్చినప్పుడే ఈ సంఘటన జరిగిందేంటి? అసలు తాము రావటం వల్లే ఈ ఉపద్రవం వాటిల్లిందా? తమలో ఏమైనా లోటుపాట్లున్నాయా? నిశ్చేష్టులై ఉండిపోయారు. ఒక పక్క కృష్ణమూర్తి గారు పిచ్చెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో సర్వెంట్ తప్ప ఎవ్వరూ లేరు. ఆమె ద్వారా అంతకు ముందెప్పుడూ ఆమెకిలా రాలేదని తెలుసుకున్నారు లక్ష్మీ భవానీ గారు. ఒకరు కొత్త అయినా చొరవ చేసి, కృష్ణమూర్తి గారు ధైర్యం తెచ్చుకోండి, డాక్టర్ గారికి ఫోన్ చేయండి అంటున్నారు. కృష్ణమూర్తి గారి భార్యలో ఫిట్స్ ఆగిపోయి చలనం లేకుండా నిర్జీవంగా అయిపోయినట్లు గోచరిస్తుంది. అంతకుముందు ఎలాగో తెలివి తెచ్చుకొని డాక్టర్ గారికి, రఘురాంజీ గారికి, పరమగురువు గారికి ఫోన్లు చేసి వచ్చిన కృష్ణమూర్తి గారు ఈ దృశ్యం చూసి, అయ్యో ఇంకేమైంది, నా గృహలక్ష్మి వెళ్ళిపోయింది అంటూ నేల మీద వాలిపోయి శోకాలు తీస్తున్నాడు. లక్ష్మీ భవానీ గారు కొంచెం కోలుకుంటూ, భగవాన్ ఇలా చేశావేమిటి అని పదే అనుకోసాగింది. ఆమె సహజంగా మొహమాటస్తురాలు. అలాంటిది అనుకోకుండా కల్కి అనే పిలుపు ఆమె పెదవులోంచి వెలువడసాగింది. కల్కి, ఇలా ఎందుకు చేస్తున్నావు? అసలే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావు? నాలో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించు. ఆ ఇల్లాలినేం చెయ్యకు. కల్కి, వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపో కల్కి. కల్కి వెళ్ళవయ్యా, వెళ్ళు అని ఎందుకంటున్నదో ఆమెకే అర్థం కావటం లేదు. ఆ ఇంట్లో మేడ మీద ప్రసిద్ధ సినీ నిర్మాత పోకూరు బాబూరావు గారి ఆఫీసుంది. ఇంటి యజమానురాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని, బహుశా మరణించే ఉంటుందని సిబ్బంది ద్వారా తెలుసుకొని ఆ రోజు ఆఫీసుకు సెలవు ప్రకటించి అందర్నీ పంపించేసి తలుపు తాళం వేసి క్రిందికి దిగివచ్చారు. అదే సమయానికి రఘురాంజీ వచ్చారు. ఆ తర్వాత సాక్షాత్తు పరమగురువు. ఈలోగా కాలేజీ వెళ్ళిన కృష్ణమూర్తి గారి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళందరికీ కనిపించిన దృశ్యం ఏమిటంటే,
అంతవరకు చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉన్న కృష్ణమూర్తి గారి భార్యలో కదలిక ప్రారంభమై మెల్లగా లేచి పద్మాసనంలో కూర్చున్నది. అంతా దిగ్భ్రాంతులయ్యారు. మా అమ్మ ఇలా కూర్చోగలగడమేమిటి? ఆమెకి సివియర్ ఆర్థరైటిస్ సయాటికా ఉండి మామూలుగా కూర్చోగలిగేదే కాదు. అసలు నేల మీద కూర్చోలేదు. కొంచెం ఒంగవలసొచ్చినా విలవిల్లాడిపోయేది అని వాళ్ళమ్మ బ్రతికిందన్న సంభ్రమం నుంచి కోలుకున్నాక కూతురు ఆశ్చర్యంగా చెప్పింది. అంతవరకు టెన్షన్లో ఉన్న వాతావరణం ఊపిరి పీల్చుకున్నట్లయి ఆహ్లాదంతో నిండిపోయింది. మీకేం జరిగింది? ఎందుకలా పడిపోయారు? అని కృష్ణమూర్తి గారు భార్యను అడిగితే, నాకేం తెలీదు. నాలో కదలిక ఆగిపోయినట్లు లీలగా అర్థమవుతోంది. భగవాన్ పోర్ట్రేట్లోంచి ఏదో వెలుగు నాలోకి ఫోకస్ చేయబడుతోంది. శరీరంలో ఏదో మరమ్మత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఉన్న బరువు తొలగిపోయింది. ఇప్పుడు అందరికన్నా కూడా హాయిగా కూర్చోగలుగుతున్నారు అన్నారామె. ఈ గలాబాలో భగవాన్ ప్రసాదం స్వీకరించారా? ఈ సంగతి స్ఫురణకొచ్చి అటుకేసి చూసేసరికి పోర్ట్రేట్ ముందుంచబడిన ఇడ్లీ సాంబార్లలో సగం మాత్రమే మిగిలి ఉంది. కృష్ణమూర్తి గారు షాక్ నుంచి కోలుకున్నారు. అసలిదంతా ఎందుకు జరిగింది? ఎందుకింత గలాబా సృష్టించబడింది? అని ఆయన పరమ గురువు గారిని అడిగారు. శంకర్ భగవత్పాదులు వారి పెదవుల మీద సహజ మనోహరమైన చిరునవ్వు. ఆయన అప్పటికే విషయం బోధపడిపోయింది. ఇది అంటే ఈ అనుభవం మీరు కోరుకున్నదే నేనా? అన్నారు కృష్ణమూర్తి గారు ఆశ్చర్యకరంగా. అవును. ఒకనాడు నా ఉపన్యాసం ఏర్పాటు చేయబడిన సందర్భంలో భగవాన్ని ఒక కోరిక కోరారు, గుర్తుందా? భగవాన్ ఊరికే మా ఇంటికొచ్చి ఇడ్లీ సాంబార్ తినిపోవటం కాదు, మా ఇంట్లో ఏదన్నా మిరాకిల్ జరగాలి. అది అందరూ షాక్ అయ్యేటట్టు ఉండాలి. అది ఇంట్లో వాళ్ళం మేము చెప్తే నమ్మరు కదా, దానికి బయట నుంచి వచ్చిన 2 సాక్షులుండాలి. నిజమే నిజమే అన్నారు కృష్ణమూర్తి గారు గుర్తు చేసుకుంటూ. అంతా నీవు కోరుకున్నట్లే జరిగింది, సాక్షుల సమక్షంలోనే అన్నారు లక్ష్మీ భవానీ పరశురాం గారుల వైపు చూపిస్తూ. కృష్ణమూర్తి గారి కళ్ళల్లో అశ్రువులు. పోర్ట్రేట్ ముందు మోకరిల్లి భగవాన్ ఎంత ప్రేమని భక్తులంటే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగారు. ఈ భూమి మీద ఏ ఆధ్యాత్మిక ధర్మం ఇటువంటి అనిర్వచనీయమైన అనుభవాన్ని ఇవ్వగలదు? ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.